ఇప్పుడేంట్రా మరి నీ సంగతి? గృహహింస కేసు నుంచి బయటపడాలంటే పరువు నష్టం కింద డబ్బులు కట్టాలంట. ఆ రెండు వేరే వేరే కేసులు కదా. నేను అదే అన్నాను, నువ్వు డబ్బులు కడతావా జైలుకి వెళ్తావా అన్నారు. అయినా ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? రీ రిలీజ్ సినిమాలాగా పాత విషయాలను కొత్తగా చూపించి కేసు పెట్టిందిరా. రీ రిలీజ్ అంటే కలెక్షన్లు బాగానే ఉంటాయి కాబట్టి నీ బాక్సులు బద్దలైపోవడం ఖాయం. ఇంక నా దగ్గర ఏముందిరా లాక్కోవడానికి, ఎండి మొలతాడు తప్ప. లైఫ్లో కష్టాలనే వస్తూనే ఉంటాయిరా, కానీ ముఖం మీద చిరునవ్వును మాత్రం వదులుకోకూడదు. ఈ కష్టాలు స్పీడ్ బ్రేకర్ లాంటివిరా, వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అక్కడ ఆగిపోతామా? నిజమేరా రాజా, కానీ నా పిల్లం స్పీడ్ బ్రేకర్ కాదు, టోల్ గేట్. ఆగడమే కాకుండా డబ్బులు కట్టి వెళ్ళాలంట. ఏంటి నవ్వులు? నెట్వర్క్ పనిచేయలేదన్నారండి. కాలేజీ కూర్చొని ఏం చేస్తాం, ఏదో సరదాగా ముచ్చట పెట్టుకున్నాం. మీరు కూడా రండి కూర్చోండి. ఇది ఆఫీస్ అండి. ఎరా కాదని నువ్వేమన్నా అన్నావా? ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరకు వస్తుందండి. కాసేపు ఆగమని చెప్పండి. ఆగమానాలా? అవునండి, కాసేపు ఆగమని చెప్పండి. మీరేం మాట్లాడతారు మీకేం అర్థమవుతుందా?